హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను నిహాల్, అది మీ అందరికీ తెలిసిందే. సో అంతకుముందు నేను అది జూబా గేమ్ సెకండ్ పార్ట్ చేశా, కానీ ఈరోజు జూబా కాదు, ఇది రోబ్లాక్స్ ఆడిపోతున్నా. సో చూద్దాం. దాని తర్వాత ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి రోబ్లాక్స్లో, అవన్నీ ఆడదాం. ఓకే, ఇప్పుడు నా కాడ 2000 ఉన్నాయి. 2000తో ఏం కొనగలను? మంచిది కావాలి. సూపర్ కాయిల్ ఏమో 3000. ఎందుకు గైస్ అంతా? ఈ ఫ్లయింగ్ ఫ్లోర్ని ఎలాగా యాక్టివ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. మీకు తెలిస్తే కామెంట్లో కొంచెం చెప్పండి. ఓయ్ ఒక్క నిమిషం. ఏంటి గైస్, ఎంత ఎగిరినా కానీ ఎంత ఎగిరిన ప్రయోజనం ఉండట్లా. ఏం చేయాలి? షిట్, ఇప్పుడే గైస్ యాక్టివ్ అయింది. మళ్ళీ నేను అది ఆపేసా. ఎన్నిసార్లు ఎగినా రావట్లేదే. చిరాకు పడుతుంది గైస్. Oh shit. ఎన్నిసార్లు యాక్టివ్ అయినా కానీ మళ్ళీ ఎలా పోతుందో అర్థం కావట్లేదు గైస్. ఒక్క నిమిషం, నాకు ఇప్పుడు అర్థమైంది. ఏంటి గైస్ ఇది? ఏంది నాకు చిరాకు? ఎలాగ యాక్టివ్ చేయాలో అసలు నాకు అర్థం కావట్లా. అనవసరంగా 800. ఏంటి గైస్ నాకు ఈ కష్టం? సో మన కష్టం కోసం లైక్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఏంటిగా అల్లాడాల్సి వస్తుంది. వేస్ట్ గైస్, వేస్ట్. ఓ ఎగిరేదే కానీ ఏం అవ్వట్లేదు గైస్. ఇప్పుడే గైస్ ఫ్లయింగ్ క్లౌడ్ వేసుకొని ఎవడో వెళ్ళాడు, కానీ నేను ఒకసారి వాడాను ఫ్లయింగ్ క్లౌడ్. ఎగిరేటప్పుడు మాత్రం మా ఫ్లిప్ గైస్.
ఇదిగోండి ఫ్లయింగ్ క్లౌడ్ ఎలా యాక్టివ్ చేస్తున్నాడు చూద్దాం. హోనామా అంట. బ్రో యాక్టివ్ చేసుకో బ్రో క్లౌడ్ చేతిలో ఎందుకు ఇప్పుడు రా. నేను అది సరే ఒకట్లే గైస్ ముందుకి ప్రయాణం కొనసాగిద్దాం. సరే గైస్ ఎలా ఉంది నా లిక్ ఇక్కడ మామూలుగా ఉండదు అక్కడ ఉంటుంది అంతే. ఏంటి గైస్ ఇప్పుడు వచ్చా. ఇది గైస్ రోబ్లాక్స్లో మన ఫ్లయింగ్ క్లౌడ్ మీద ఉన్నప్పుడు లిక్ కానీ లిక్ మాత్రం మాసింది ఏదో సూపర్ హీరో అన్నట్టు. మళ్ళీ వచ్చేసాం తిరిగేసాం ఇంటికి వెళ్దాం పదండి. రాంగ్ రూట్. ఏంది గైస్ గ్లిచ్ ఏంది అంటున్నా. ఇప్పుడు మళ్ళీ గ్లిచ్ ఏం చేస్తాం గైస్. ఇలాంటి గ్లిచ్లు జీవాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. మళ్ళీ గ్లిచ్ అమ్మ చూడండి గైస్ మా బాబాయ్ నా మీద ఐరన్ పడుతున్నాడు. శివుడి చేకూరుతున్న ప్రభాస్ అది నిహాల్. ఇందులో రోబ్లాక్స్లో కూడా నేను నా ప్రొఫైల్ని ఇది ప్రభాస్ అనే పెట్టుకున్నా ఎందుకంటే నేను ప్రభాస్ ఫ్యాన్. స్ట్రైట్ పోతా ఉన్నది. ఇది మరీ స్లోగా ఉంది గైస్. 4000 అప్పుడే వచ్చేసిందా. అయితే పవర్ బాల్ కొంటా. పవర్ బాల్ మొత్తం సూపర్ ఉంటుంది గైస్. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడు చూపిస్తా. ఇదిగోండి పవర్ బాల్. మామూలుగా పరిగెత్తేటప్పుడు ఇలా ఉండిద్ది, ఎగిరేటప్పుడు ఇలా ఉండిద్ది కాదా. బట్ ఈ పవర్ బాల్ మామూలుది కాదు. చూసారా ఎంత స్పీడ్ ఉరుకుతున్నానో. ఇంకా జంప్, అసలు జంపు చూడండి గాల్లోకి ఎగిరిపోతున్నా. ఇంత హైట్ మామూలు విషయమా చెప్పండి. అమ్మ బాబు నాకు నేనే జంప్స్కి నేర్చుకున్నా. దీనికి లైక్ చేయాలి అంటే ఓకే. అమ్మా కొన్ని హఠాత్తు పరిణామాలు కారణంగా ప్రభాస్ ఓడిపోయాడనమాట. ఓ షిట్. వావ్ వావ్ ఓ మై. దీనికంటే జంపింగ్ బెటర్. జంపింగ్ చేసుకుంటూ పోతా. ఆపాలి. అట్లా ఉండదమ్మా. బాబు ఇంటికి వేసి నాకు ఇది
ఇది ఏంట్రా ఇది? ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ వైర్లు ఇచ్చుకోకూడదమ్మా, స్ట్రైట్గా వేయాలా, ఫుల్ కవరింగ్. అంటే నేను క్రికెట్ చూడనులే, ఇవన్నీ మాకు తెలుసు. ఓ ఓ ఓ ఓ ఓ ఓ కామన్ డైలాగ్స్ కూడా తెలియకపోతే ఎలాగ చెప్పండి. వా లేదుగా అమ్మా, బతికిపోయా. ఓకే అప్పు వచ్చేసాం. మనం ఓకే నేను అనుకుంటాం అవన్నీ మీరు పట్టించుకోకూడదు, పట్టించుకుంటే నా పరువు పోయింది. బాయ్ అమ్మబా అమ్మబా. ఏంటిది? కొన్నిసార్లు పెద్దగా జంప్ చేస్తుంది, కొన్నిసార్లు చిన్నగా జంప్ చేస్తుంది. ఏమైంది గైస్ దీనికి? ఆపరేషన్ చెయ్యాలి, ఆపరేషన్. చూడండి గైస్ నేరాన్ని. అమ్మా మ్యాజిక్. వావ్, ఇలాంటి మ్యాజిక్ నేను ఎప్పుడు చూడలేదు గైస్. మీరు చూస్తే కింద కామెంట్స్లో ఎస్ అని చెప్పండి. బాయ్ బాయ్. గుద్దుకున్నా గైస్ స్టార్టింగ్లోనే. ఓ ఓకే హ్యాపీ చేయి. చూసారా ఇందాకే? ఓకే ఇందాకే 4000 ఖర్చు పెట్టా, అప్పుడే 4000కి దగ్గరకు వచ్చా. మళ్ళీ అట్లా ఉంటుంది ప్రభాస్ అంటే, అదే నిహాల్ అంటే. ఈహీహీ ఎవడు వేసిగాను ఎగురుతుంది చూడండి. హోనోమా అంట, అది ఇందాక సైన్స్ వాడు వేసుకున్నాడు కదా, కానీ హోనోమా. ఓ ఇప్పుడు అర్థమైంది, హోనోమా ఇప్పుడు గోల్డెన్ ఫ్లయింగ్ కార్పెట్ తీసుకుంది దానివల్ల. ఓ ఓ ఏంది మ్యాజిక్? చూడండి గైస్, నేను మీద ఎగురుతూ నడిచాడు ఇందాక మనోడు. జూయి man, only do this received on PhonePe. చూడండి గైస్, మనం స్పీడ్కి పరిగెత్తినా కానీ లేకపోతే హై జంప్ చేసినా కానీ ఒకటే. కాకపోతే నేను ఎందుకు జంప్ చేస్తున్నానంటే కొన్నిసార్లు ఇలాంటి హోల్స్లో ఈజీగా పడిపోతాం. స్పీడ్ వెళ్ళినా కానీ పెద్దగా లాంగ్ హోల్స్ ఉంటాయి కదా, కావాలంటే ఇప్పుడు మీకు చూపిస్తా. ఏంటి గైస్ స్టార్టింగ్లోనే నాకు 1 2 3 4 5 6 7 8 9 10 11 11 సెకండ్స్ ఎగిరినా కానీ 1 2 3 4 5 6 7 8 9 10 11 చూడండి. వావ్ వావ్. సో అది గైస్, కానీ జంప్ చేస్తే కొంచెం ఫ్రీగా, అంటే ఫ్రీ అని కాదు, సేఫ్టీగా ఉండొచ్చని ఇలా చేస్తున్నా. చూడండి అప్పుడే 6000కి వెళ్ళిపోతున్నా, అంటే ఆల్రెడీ వచ్చా 7000కి వెళ్తున్నా. ఆల్రెడీ వచ్చేసా 7000కి. వా వా వో వో ఓ ఓ ఓ ఓ ఓ ఏంది ఏంది?
అలా తీసుకెళ్తా పోవాలన్నమాట. అట్లా ఉంటుంది ప్రభాస్ అంటే. ఓయ్ వావ్, ప్రభాస్ అంటే బాగానే చెప్పాను బిల్డప్. ఓయ్ అమ్మ డాడీ ఫ్లైయింగ్ క్లౌడ్. ఫ్లైయింగ్ క్లౌడ్ వేస్ట్ గైస్, అనవసరంగా తీసుకున్నా. అక్కడ మ్యాజిక్ వెళ్ళు తేలినట్టుంది, విందు తేలినట్టుంది. ఏంటి గైస్, ఓ ఇలాంటి తప్పులు మీరు అసలు రోబ్లాక్స్లో చెయ్యకండి. చాలా తప్పు చేయటం కూడా పెద్ద తప్పే, అది తెలుసుకోండి. అయినా ఎవరికేం తెలుసులే. అమ్మ బాబాయ్, ఇదే నా హైయెస్ట్ జంప్ రోబ్లాక్స్లో. ముందు స్లాబ్ అడ్డు వచ్చింది, స్లాబ్ అడ్డు రావటం వల్ల నేను జంప్ అయ్యా. దానికి చూడండి అసలు ఎంత హైట్కి వచ్చాను గాయస్. ఎందుకు అప్పుడప్పుడు చిన్నగా గుర్తుంది పరిగెత్తేటప్పుడు. చూడండి పరిగెత్తే ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద పరిగెత్తుతా దాని మీదకి వెళ్తే చూడండి. అయ్యా కనీసం దీనికి ఒక క్లారిటీ అన్న చూపించాలి కదా అయ్యా రోబ్లాక్స్. కొద్దిగా సెన్స్ మేనర్స్ ఏముండదా నీకు? ఓ మై గాడ్, అసలు తగ్గేదిలే. చూడండి పరిగెత్తుతా ఉన్నప్పుడు జంప్ చేస్తే చిన్నగా గుర్తున్నావు. ఓ హోల్డే అంటానే ఉన్నా కానీ అలా అయిపోయింది. ఏడ్చే టైం కూడా నాకు మీరు ఇవ్వట్లేదు. చూడండి గైస్, ఈ రోబ్లాక్స్ అన్నట్లు ఆడుకుంటున్నాం. రోబ్లాక్స్ ఆడుకుంటుంది, రూబా కూడా. ఓహో గెలిచానా గైస్, అందుకే పక్కన పేరు వచ్చింది ఎల్లో కలర్లో. ఓయో అమ్మ బాబు, 11,000 చూడండి గైస్, నా దగ్గర 11,000 ఉన్నాయి. గోల్డెన్ ఫ్లయింగ్ కార్పెట్ వేస్ట్, ఆల్రెడీ ఒకసారి కొన్నా. అయినా కానీ సరిగ్గా ఫ్లయింగ్ క్లౌడ్లోనే ఎగటం సరిగ్గా రాలేదు దాని మీద. ఇప్పుడు ఏం తీసుకున్నాం కొనుక్కోవడానికి, ఏం అవ్వలేదు. సో ప్రస్తుతానికి దీన్ని లీవ్ చేద్దాం, లీవ్ అవుదాం. ఇంపాసిబుల్ గ్లాస్ బ్రిడ్జ్, ఓకే. నెక్స్ట్ వరల్డ్ అయ్యో అంట. ఇది నేను ఆడా కాతే మీరు చూసి నవ్వుకుంటారులే, ఎందుకంటే ఎక్కువసార్లు అవుట్ అవుతాం దీంట్లో. మన పక్కన వాడిని అవుట్ చేసేటప్పుడు కూడా మనం అవుట్ అవుతాం కదా, అలా ఉండదు ఇది. ఏంది గ్లిచ్ ఏంటి గైస్? చూడండి మొబైల్ డేటా కూడా ఆన్లో పెట్టుకున్నాం. దీని బదులు వైఫై పెట్టుకుంటా గైస్, చాలా బెటర్ వైఫై. సరే ఈరోజు నేను ఎక్స్పాండ్ చేసుకుంటాను దాన్ని. అవును ఇదేంది బ్లాక్ కలర్లో ఉంది? గ్లిచ్ గైస్. వాట్ ఇలాంటి వాటిల్ని అసలు నమ్మకూడదు గైస్. ఛీ ఛీ ఛీ, మళ్ళీ గ్లిచ్. రే రోబ్లాక్స్ ఏంద్రా నీలో ఇన్ని గ్లిచ్లు ఉన్నాయి? ఆయన జూబే అంత తక్కువ కాదులే, జూబాలో ఇంకా ఎక్కువ గ్లిచ్లు ఉంటాయి గైస్. చూడండి ఇప్పుడే వైఫై ఆన్ చేశాను, అది కూడా స్ట్రాంగ్ వైఫై.
స్ట్రాంగ్ టీ కంటే మరీ స్ట్రాంగ్ గైస్. ఏంటిది అమ్మవారు పోతానన్నయ్య, నేను పోతాను, ఇది వద్దు. ఇది గ్లిచ్ అవడం వల్ల మీకు సరిగ్గా కనబడట్లా. మనం ఇండియా నుంచి ఉన్నాం కాబట్టి తర్వాత ఇండియా ఫ్లాగ్ కనబడి చూసుకోండి. అమ్మో అప్పుడే ఎంత దూరం వచ్చేసాను. ఎక్కువ స్పీడ్ లేదు గైస్ దీనికి. కళ్ళు తేలినట్టుంది, గుండె తేలినట్టుంది. వీడియో ల్యాండ్ని క్యాప్చర్ చేసేస్తున్నా గైస్. ఎవరికి చెప్పకండి, దొంగలు పడతారు మళ్ళీ మన దాంట్లో కూడా. అవును ఇందులో నాదేది ఏనదేదో అర్థం కావట్లేదు. ఓ ఓ ఓ ఇప్పుడు గ్లిచ్ పోయి సరిగ్గా వచ్చింది గైస్ చూడండి. ఇట్లాగా ఇది అన్నమాట మనం ఇప్పుడు దాకా చేసింది. చెప్పాక ఇండియా ఫ్లాగ్ వచ్చిందని. సో ఇందాక గ్లిచ్ అలా అనిపించింది. చంపేయాలి, వీడి మీద అటాక్ చేసేయాలి గైస్, వేరే దాడి మనకి లేదు. మళ్ళీ ఇది అక్కడ అదే అక్కడ ఉండాలి మరి. త్వరగా మన బేస్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ లోపల ఎవడైనా వచ్చి అర్థం చేసేస్తాడు. తేలినట్టుంది, గుండె తేలినట్టుంది. కొంచెం లెంత్ చేస్తా మన ఫ్లాగ్ అయితే. బాబు ఎక్కడే ప్లేయర్స్ ఉన్నారు. షిట్, రోబోట్ బ్యాటరీ 666 అంట గైస్. క్లెయిమ్ get out. Get out of here, man. Oh shit, man. నేను అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయింది. త్వరగా yes. అమ్మా బాబాయ్, ఈ పాటికి నాకేమయ్యేదో. ఏంది గైస్ మనల్నే మోసం చేశాడు. ఒక నిమిషం, వీడు కూడా ఇండియానేనా? కాదు, వీడే గైస్ మనల్ని ఇందాక చంపింది. రోబోట్ బ్యాటరీ 666 వీడే. అది ల్యాండ్ని క్యాప్చర్ చేయాలి. ఎలా నా మీద పగ తీర్చుకుంటావా? ఆయన పగ తీర్చుకోవడానికి నేనేం తప్పు చేశాను నీకు? ఇప్పుడు నేను పగ తీర్చుకుంటాను. అమ్మో ఫస్ట్ ప్లేస్కి వచ్చాడు రోబోట్ బ్యాటరీ 666. వాడు అక్కడెక్కడో ఉన్నాడు కాబట్టి ఈలోపు మొత్తం క్యాప్చర్ చేసేస్తాను. ఎవరు రావట్లేదుగా. చూస్తా ఉండాలి. రోబోట్ బ్యాటరీ 666 చాలా పెద్దగా ఉన్నాడు. అమ్మవారి నా బేస్కి వెళ్ళడం మర్చిపోయా, చాలా దూరం వచ్చేసా. మ్యాన్ అనుకునే లోపే షా మ్యాన్, వీడి మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలి నేను, లేకపోతే
ల్యాండ్ క్యాప్చర్ చేస్తున్నావు? వీటికి మరీ ఎగస్ట్రాలు ఎక్కువైపోయాయి. Get out! Hey, get out! Get out! Get out! Get out! Get out! Get out! Hey! ఆ ల్యాండ్ క్యాప్చర్ చేయగాక నీకే ప్రమాదం. వాట్? దరిద్రుడా, పాపాత్కుడా, పురుగులు పెట్టిపోతావరా వచ్చి. మళ్ళీ వీడి దగ్గర స్పాన్ అయ్యా. ఎందుకు పుడతా గైస్? ఇందులో మరీ గ్లిచ్లు ఎక్కువైపోతున్నాయి గైస్. స్పిన్ వచ్చింది. 2 ఫ్రీ స్పిన్స్. రెండు, ఒకటి కాదు 2, మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు 3. అమ్మా 30,000 మనీ అంట. ఇంకోసారి ఎస్ 20 gems, మంచిదే. నెక్స్ట్ మంచిది రావాలి. మళ్ళీ 30,000. అవును, ఇప్పుడు నా దగ్గర ఎంత మనీ ఉన్నాయి? అమ్మ బాబాయ్ 2.49 మిలియన్ అంట. నేను స్మాల్ లేదు. ట్రైల్స్ అంటే ఏంటి గైస్? నాకు అర్థం కాదు. సరే, ఏదో ఒకటి అప్గ్రేడ్ ముందు కావాలి. ఎంత అన్నా ఖర్చు అవని. కానీ నాకు మాత్రం స్పీడ్ లెవెల్ కావాలి గాయస్. ఎందుకంటే స్పీడ్తోనే కదా మనం పనులన్నీ చేసేది. ఓకే, ఇంకా దాట్స్ ఇట్. ఇప్పుడు ఎంత స్పీడ్ ఉంటావు? అమ్మా మాల్ స్పీడ్ కాదు గైస్ ఇది. అంటే మాల్ దానికంటే కొద్దిగా పెరిగింది. మళ్ళీ రోబోట్ బ్యాటరీ గాడు ఈ సర్వర్లోనే ఉన్నారు గైస్. వీడు నన్ను వదిలేడట్లేడు. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఉండండి మీకు చూపిస్తా ఎక్కడ చూస్తున్నాను అనేది. ఉండండి ఎడిట్ చేసి చూపిస్తా. ఇదిగోండి ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ కనిపిస్తాడు. థర్డ్ మనమే ఉన్నాం. సరే, ఇది పక్కన పెడితే ముందు మనం మన పని చేసేసుకుందాం. ఇదిగోండి గైస్, రోబోట్ బ్యాటరీ గాడు ఇక్కడే ఉన్నాడు. ఉండండి మీకు చూపిస్తాను. చూడండి, సేమ్ అదే సింగుడు. రోబోట్ బ్యాటరీ ఇక్కడే ఉన్నాడు. రేంజ్ తీర్చుకుంటా గైస్, అలాగేనా? డౌట్ లేదు. ఓకే, ఎక్కడైతే లేడు రోబోట్ బ్యాటరీ వాడు. ఈలోపు ల్యాండ్ నేను క్యాప్చర్ చేసేస్తా. వెహికల్ చూస్తూ ఉండండి, లేకపోతే నా పనికి కట్ట. ఇక్కడైతే లేడు రోబోట్ బ్యాటరీ. చాలా వరకు క్యాప్చర్ చేసేసా. ఇక్కడ అయితే రావట్లేదు.
చూద్దాం ఏడెక్కడైనా ఉంటాడా. నో, ఏడెక్కడా లేడు. సో మన పని మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు, మిగిలి ఏం లేకుండా. రే రోబోట్ బ్యాటరీ, ఎప్పటికైనా నీ మీద పగ తెచ్చుకుంటాను. యా అక్కడ ఉన్నాడు రోబోట్ బ్యాటరీ గాడు, చూపిస్తా. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాడా, అదిగోండి. అమ్మ మాల్ స్పీడ్ లేడు వాడు, అసలు వాడు మాత్రం మాల్ స్పీడ్ లేడు గైస్, చూసారా? వాడు వచ్చేలోపు క్యాప్చర్ చేసుకోవాలి, ఎందుకన్నా మంచిది. డిస్టెన్స్ లాంగ్ పెట్టుకుంటే ఎఫ్ఓవి లాంగ్ పెట్టుకుంటే ఈజీ కనిపిస్తుంది దూరంగా ఉంది. ఓ అక్కడే ఉన్నాడు గైస్. అయినా చాలా ఏంది, ఓ వీడు రోబోట్ బ్యాటరీ కాదు గైస్, ఇది ఎవడో వేడేవాడు. ఏందిరా, ఎవడరా నువ్వు? ఓ మై, ఏ రోబోట్ బ్యాటరీని గైస్, మనం రోబోట్ బ్యాటరీని కిల్ చేసింది. లేకపోతే నాతో పెట్టుకుంటావారా నువ్వు? ఏమనుకున్నావు నీ హాల్ అంటే? నన్ను కిల్ చేయడం ఇంపాసిబుల్, జన్మకి కుదరను పడి. అంటే అన్నిసార్లు ఓడిపోయాలి, అది పక్కన పెట్టండి. ఈ ల్యాండ్ని క్యాప్చర్ చేసుకోవాలి, నన్నే అటాక్ చేయాలనుకున్నాడు. అమ్మో వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు. నీకు వస్తాడుగా అప్పుడు చెప్తా. ఏంది వేసి వచ్చి నా ఎదురు నుంచి ఉన్నాడు. ఇప్పుడు వాడు ముందుకు రావాలి, వాడి కేలు కత్తం మామూలుగా కాదు. ఇదేమో ఎగురుతా, చూడండి ఏం చేయలేదు, ఏం పీకలే, ఏం పీకలే. వీడేంది ఎంత స్పీడ్గా ఉన్నాడు? వీడి పేరేంటి, వ్యూస్ అంట. మామూలు స్పీడ్ లేడు గైస్. ఇప్పుడు అర్థమైంది, ట్రైల్స్ పెట్టుకోవటం వల్లే. నేను పెట్టుకుంటా ట్రైల్స్. ఒక్క నిమిషం, షాపులో ఏముంటాయి? నేను మనీతో ఏమైనా ఉన్నాయా? నేను మనీతో కొనేవి ఏం లేవు గైస్. ఇంకెందుకు మనీ ఇచ్చింది వేస్ట్గా. సరే ట్రైల్స్ అయితే పెట్టుకున్నాం. ఏం ట్రైల్ పెట్టుకున్నాం? ఏంద్రా ఇంటర్ క్యాప్చర్ చేసేసావు నా ల్యాండ్ని? ఎస్, చూసారా గైస్, పగ తీసేసుకున్నా. ఏంది ఇది? ఇది ఇచ్చేయండి మళ్ళీ ఇదే గ్లిచ్ గైస్. ఈ రోబ్లాక్స్ గ్లిచ్ల కోసం తయారు చేసినట్టున్నారు. రోబోట్ బ్యాటరీ మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. నేను ఒకటి చేయాలి ఫ్యూచర్లో అన్న. ఎస్,
స్టైల్స్ పెట్టుకుంటే మనం కూడా స్పీడ్గా వెళ్తున్నాం. బాగుంది కదా. ఫస్ట్ ప్రైజ్ మనకే రావాలి గైస్, అంటే ప్రైజ్ కాదు, చూసుకోగల చెప్పు. నా ల్యాండ్ని ఒక్కళ్ళు కాదు గైస్, ఇద్దరు క్యాప్చర్ చేస్తున్నారు నా ల్యాండ్ని. అమ్మా అమ్మా, ఇంతలా క్యాప్చర్ చేశారా? నాకు అర్థమైంది, ఇది రోబోట్ బ్యాటరీ పనే. బ్యాటరీ స్కూల్ పీగా వస్తాను హీరో నుంచి కూల్ చేస్తే అటకాలమా. మళ్ళీ లే చంబేత. అదేంది నేనేం చేయకుండా వాడి చనిపోయాడు. ఏమో మనకెందుకు. ఎవడ్రా నువ్వు నా చోటుకు వచ్చి నన్నే బెదిరిస్తున్నావు. చూడండి గైస్, నా ల్యాండ్ ఇలాంటి వాళ్ళు నదిలో కొట్టుకుపోవాలి. ఈయన్ని చంపేయాలి. నేను ల్యాండ్ గ్లిచ్లు కూడా ఎక్కువ ఉన్నాయి. ఏంది గైస్, రోబ్లాక్స్ మొత్తం గ్లిచ్లు. సో నెక్స్ట్ ఏం ఆడదాం? వార్ మిషన్స్ వద్దు, వార్ మిషన్స్ బాగోదు. వర్కౌట్ సిమ్యులేటర్ అంట గైస్, నేను కొత్తగా ఉంది. ఓకే, అబ్బో బాగోలేదుగా ఈయన బాడీ. లోడ్ అయ్యాక యామినేషన్స్ కూడా ఏంది. నేను అసలు ఇది నేనేనా గైస్, ఇంత పక్కగా ఉన్నా నేను. బాడీ బిల్డర్ ఒక్క నిమిషం ఉండండి గైస్. ఏంది ఇది ఇక్కడ? నాకు అర్థం కాదు. ఇక్కడేమో డంబెల్ ఇచ్చి నా చేతిలో చూడండి పాట్ ఇచ్చాడు. మళ్ళీ వట్కారం అయిపోతుంది. ఓహో, ఇప్పుడు అర్థమైంది. మనం ఎక్కువ బాడీ బిల్డ్ చేసే కొద్దీ బరువైన వస్తువులు వస్తాయి. ఇప్పుడు అర్థమైంది నాకు. వీడవుడు టాయిలెట్ ఎక్కిస్తున్నాడు. టాయిలెట్ చూడండి గైస్, మనం పరిగెత్తుతా కూడా డంబెల్ కాదు. అసలు ఏంది నాకు అర్థం కాదు. ఏడుదో గైస్ మనకెందుకు. అవును, షాప్లో ఏం కొనొచ్చు? గిఫ్ట్స్ రెడీ అంట. అసలు దీంతో ఏమేమి చేద్దాం? రండ్రా, నాకంటే తోపు బౌన్సర్ ఎక్కర్లేడు. ఏది పోట్లా నన్ను కుదుతున్నాడు. నేను పోతున్నాను. మంచి బాడీ బిల్డ్ చేసుకోవాలి గైస్. అమ్మో, ఏంది కుక్కను ఎత్తుతున్నాడు? బుద్ధి ఉందా కుక్కను ఎత్తుతున్నావు? కుక్కను ఎత్తుతే 56.3 బలం వస్తుంది గైస్. ఏంది గైస్ ఇది? పెద్ద
ఓ ఓ ఇప్పుడు అర్థమైంది. ఇందాక మనకు వచ్చింది అది బాత్రూమ్ సెటప్ కాదు, కంప్యూటర్ సెటప్. అవును, వచ్చింది ఎలా కొనుక్కోవాలి? గేడాల హే మ్యాన్. ఓకే బలం వస్తుంది కానీ ఓహో ఏడుకు రావాలా ఫైట్ చేయాలంటే? మనం మంచి బాడీ బిల్డ్ చేసుకోవాలి. ఈసారి ఇంకా పెద్ద కుక్క వచ్చింది. నా కష్టానికి ఒక లైక్ చేయండి గైస్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్. అబ్బా అంటే నేను ఎదట్లేదు, జస్ట్ దీని నుంచి క్లిక్ చేస్తున్నాను. అది ఎవరు యాక్షన్ ఇస్తాను. మంచి బాడీ ఓకే. సో గైస్ మొత్తానికి ఇంత పెద్ద పైల్వాన్ అయ్యాను అనమాట ఇంతసేపు కష్టపడి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫైట్ చేయాలి. ఎవడు వేస్ట్ గాడ్లో ఉన్నాడు. ఎవడు ట్రైనింగ్ ఏంటంట మహావేశం. నీలాంటి వాడు నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు చూడలేదు. నేను అసలు తెలిసి మాట్లాడలేదు తల్లు తంటారా దీని బదులు కొట్టడమేనా? ఏంది గైస్ ఇది అక్కడ మ్యాజిక్? ఏంది గైస్ ఇలాంటి గ్లిచ్లు ఎక్కువ జూబాలని జరుగుతాయి, కానీ రోబ్లాక్స్లో కూడా జరుగుతాయని ఎప్పుడూ ఊహించలేదు. నేను 60 బిలియన్ కావాలంట. హాయ్ ఫ్రెండ్స్, ఇదేం రాట్లా? ఓ నేను పట్టుకోవాలి. ఏం రాట్లా? యూ పర్చేస్ ఫెయిల్డ్ బికాస్ సంథింగ్ వెంట్ రాంగ్. యువర్ అకౌంట్ హ్యాస్ నాట్ బీన్ చార్జ్డ్ ప్లీజ్. బట్ అసలు నేనేమన్నా గైస్, నేనేమన్నా ఏం కాదులే అంటే అర్థమైపోయింది. గేమ్ గ్లిచ్ అయిపోయింది. అమ్మా బాబోయ్, ఏదో అయింది గైస్ మంచానికి. సరే ఏదో ఒకట్లే మనం ఫైట్ చేద్దాం. ఏంటి ఇంకా గ్లిచ్ అయ్యిందా గేమ్? ఓ ఏకియా ఏంటిది? ఇది ఏంట్రా ఇది? ఒక్క గుద్దుతో వేసేసాడు గైస్. అసలు ఏంటి ఆరాసా గోల్ క్యూబ్ ఇప్పుడేమైంది? ఓ +39%. వా, ఇలాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయా ఈ రోబ్లాక్స్లో? ఓకే ఎగ్జిట్. what
ఈ గ్లిచ్లు ఈ గేమ్లో నేను ఇలాంటి గ్లిచ్లు జూపా గేమ్లో కూడా చూడలే. మరీ ఆడుకుంటున్నారు చిన్న పిల్లలు. ఇప్పుడు నీవే నన్ను ఈ గ్లిచ్లు నేను భరించలేనయ్యా. ఇది ఓడిస్తాయ్యా మిమ్మల్ని. ఇదంతా చిన్న ఇంకా బాడీ బిల్డ్ చేయాలేమో. ఉండండి ఒక పెట్టిని కొనుక్కుంటా నేను. ఇప్పుడు ప్రస్తుతానికి నా కాడ జీన్స్ ఎన్ని 4Kనా? సరే 1K 4.65 ఉన్నాయి కదా. అయినా కానీ జెమ్స్ లేవంటుంది ఇది. మళ్ళీ ఇప్పుడు అర్థమైంది. 7 జెమ్స్ కొన్నానికి అది. ఓకే బై 3 rabbit, pink, cat, spotted. ఏంటి గైస్ ఎందుకు చేస్తుంది కొన్ని అట్లా బై 1 ట్యాప్ 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 ట్యాప్. ఏ మనకి కొత్త పెట్టొచ్చింది. పిట్ట పెట్టగాదు పెట్టు. అమ్మో ఇందులో ఒక్క పెట్టు 15K జెమ్స్ కావాలంట ఒక్క పెట్టుకి. ఓకే ఓకే మన దగ్గర 2 పెట్స్ ఉండాలి కదా. ఇవి పెట్స్ ఎక్యూప్ ఓకే చూసారా గైస్, పెట్స్తో ఇదే లాభం. పెట్స్ తీసుకోవటం వల్ల మామూలు పనులు ఎత్తినా కానీ చూడండి ఇంకొంచెం ఎక్స్ట్రా వచ్చింది. ఇందాక 309 ఏమో వచ్చింది, మరి ఇప్పుడు చూడండి 400స్లోకి వచ్చేసింది. అప్పుడు అమ్మా బాబోయ్. నన్ను కొడుతున్నావా ఇప్పుడు? ఓకే గైస్, కొంచెం బాగా బాడీ బిల్డప్ చేసి మళ్ళీ చూడండి గైస్, మొత్తానికి చాలా వరకు బాడీ బిల్డ్ చేశా. ఇందాక 37లో ఉండేది, 37K ఉండేది. ఓ ఓ ఓ ఓ ఈ గ్లిచ్లో ఏంది గైస్, ఉండండి చూపిస్తా ఇప్పుడు. ఈడ ఇందాక మన పవరు ఇదిగోండి, ఇక్కడ ఇందాక మన పవర్ వచ్చేసి 37 ఉండేది, ఇప్పుడు 93కి వచ్చింది. సో అంతలా కష్టపడ్డాను, నా కష్టానికి ఒక లైక్ ఇచ్చుకోండి అన్నమాట. ఓకే ఇప్పుడు వెళ్ళి ఫైట్ చేయాలి గైస్. అమ్మ బాబే
అమ్మ 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 నేను పారిపోతా. ఏంద్రా ఇప్పుడు కట్టు సేఫ్ జోన్లోకి వచ్చేసా. అమ్మ బాబాయ్ మళ్ళీ నా వెంట వచ్చాడు అనమాట. ఆమె అమ్మే అమ్మాయి నికాసుగాడు ఏంది నాకు ఈ గేమ్ చిరాకు పుట్టింది. ఓకే నెక్స్ట్ వేరే గేమ్ చూడాలి. ఏంటి గైస్ మంచి గేమ్స్ ఒక్కగా లేవు. బ్లాక్ ఈటర్స్ అంట. ఓకే మైన్క్రాఫ్ట్ యూ. సరే ఈ గేమ్ అయితే రేపు ఆడదాం. ఇంకా దగ్గరకు 1 hour అయిపోయింది. సో ఇది గైస్ వీడియో. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్.